మరింత సమాచారం మా ప్రతినిధి ప్రేమ్ సాగర్ అందిస్తారు. ప్రేమ్ సాగర్, ఇవాళ 3 మున్సిపాలిటీలో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక జరగబోతోంది. అయితే దీనిపై బీఆర్ఎస్ నేతలు బాల్క సుమన్ కావచ్చు, గంగుల కమలాకర్ కావచ్చు కొన్ని కామెంట్స్ చేశారు. ఎన్నిక సజావుగా జరిగేలా చూడాలి, ఈ రోజు కూడా ఏదో ఒకటి జరిగితే ఇంతకన్నా దుర్మార్గం ఉండదు అంటూ కొన్ని ఘాటు వ్యాఖ్యలు అయితే చేశారు. ఈ కామెంట్స్ ని మనం ఏ కోణంలో అర్థం చేసుకోవచ్చు? అప్డేట్స్ ఏంటి? జన్సిరాని గత రాష్ట్ర వ్యాప్తంగా 3 మున్సిపాలిటీల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగానే 2 మున్సిపాలిటీల్లో ఈరోజు చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక అనేది జరగబోతుంది. సో నిన్న మొన్నటి వరకు క్యాతన్పల్లి, మంచిర్యాల జిల్లాకు సంబంధించిన క్యాతన్పల్లి మున్సిపల్లో కొంత టెన్షన్ వాతావరణం ఉన్నప్పటికీ కూడా ఈరోజు ఖానాపూర్ సంబంధించిన మున్సిపాలిటీల్లో కొద్దిగా విభిన్నమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. సో అక్కడ 12 స్థానాల్లో 4 చొప్పున కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ 3 పార్టీలు కూడా గెలుపొందిన పరిస్థితుల్లో నిన్న బీఆర్ఎస్ క్యాంపు నుంచి 5వ వార్డు కౌన్సిలర్ లేడీ ఒక ఆమె అక్కడ నుంచి కిడ్నాప్ అయింది. సో బీఆర్ఎస్ క్యాంప్ లో ప్రస్తుతం 3 మాత్రమే కౌన్సిలర్లు ఉన్నారు. సో దీంతో మ్యాజిక్ ఫిగర్ ఏ పార్టీకి రాని పరిస్థితి మనకు కనిపిస్తుంది. అక్కడ ఎక్స్ అఫీషియో మెంబర్ గా స్థానిక ఎమ్మెల్యే వెడమ బొజ్జు తన ఓటు హక్కును వినియోగించుకుంటారు. ఒకవేళ బీఆర్ఎస్, బీజేపీ కలిపి మొదటి నుంచి కూడా చర్చలు జరుగుతున్నాయి. వారు కలిసి మున్సిపాలిటీని కైవసం చేసుకోవాలన్న దిశగా 2 సార్లు కూడా సభకు సంబంధించి వాయిదా పడింది. 2 పార్టీలకు సంబంధించిన నేతలు రాలేదు. ఓన్లీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్ మాత్రమే రావడం, మిగతా పార్టీలకు రాకపోవడం, కోరం లేకపోవడం వల్ల ఖానాపూర్ వాయిదా పడింది. కానీ ఈ రోజు ఖచ్చితంగా 3 పార్టీలకు సంబంధించిన కౌన్సిలర్లు హాజరయ్యే అవకాశం కనిపిస్తుంది. కానీ కొంత గందరగోళ పరిస్థితులు ఉన్నాయి. లోపల ఎవరు ఏ పార్టీకి చేతెత్తుతారు, ఎవరికి మద్దతు తెలుపుతారు చైర్మన్ అన్న దానిపైన కొంత కన్ఫ్యూజన్ వాతావరణం అయితే మనకు చాలా స్పష్టంగా ఖానాపూర్ లో కనిపిస్తుంది. సో సేమ్ టైం క్యాతన్పల్లి సంబంధించి కూడా మొదటి నుంచి చాలా పెద్ద ఎత్తున ఘర్షణలు, అరెస్టులు, ఆ తర్వాత మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ తో పాటు చాలా మంది 16 రోజుల పాటు జైలు జీవితాన్ని కూడా అనుభవించిన పరిస్థితి ఉంది. ఈ చిన్న మున్సిపాలిటీ 22 వార్డులకు సంబంధించిన మున్సిపాలిటీ. ఇక్కడ బీఆర్ఎస్, సిపిఐ సంబంధించి పొత్తులో పోటీ చేసింది. పూర్తిగా 14 స్థానాలు పూర్తి స్థాయి మెజారిటీ బీఆర్ఎస్, సిపిఐ పొత్తులో ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 7 స్థానాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇక్కడ మున్సిపాలిటీని కైవసం చేసుకునేందుకు కొంత ప్రయత్నాలు చేసిన పరిస్థితి ఉంది. సో మంత్రి వివేక్ వెంకటస్వామికి సంబంధించిన సొంత కాన్స్టిట్యున్సీ క్యాతన్పల్లి. సో ఇదంతా కూడా అప్రజాస్వామికంగా జరుగుతుంది. ఖచ్చితంగా దీన్ని ప్రజాస్వామిక వ్యవహారంలో నడపాలి. ఇది 3వసారి కాబట్టి ఖచ్చితంగా దీన్ని చేయాలని చెప్తున్నారు. సో మనకున్న సమాచారం ప్రకారం క్యాతన్పల్లిలో మంత్రి వివేక్ గాని, ఆయన కుమారుడు ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఉన్నారు ఎంపీ, వాళ్ళిద్దరు కూడా రారు అన్నది ఒక సమాచారం అవుతుంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్ కూడా రాకపోవచ్చు అన్నది కూడా తెలుస్తుంది. సో బీఆర్ఎస్ సంబంధించి 14 మంది ఒకవేళ హాజరవుతే వారంతా కూడా చైర్మన్, వైస్ చైర్మన్ సంబంధించి ఎన్నిక జరుగుతుంది. చైర్మన్ గా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్ ఉంటారు. వైస్ చైర్మన్ గా సిపిఐకి సంబంధించి ముందుగా పొత్తులో భాగంగా ఏదైతే నిర్ణయం తీసుకున్నారో దాని విధంగానే జరగబోతుంది. సో క్యాతన్పల్లిలో మాత్రం ప్రస్తుతం చాలా హై టెన్షన్ వాతావరణం ఉందని చెప్పుకోవచ్చు. 700 మంది పోలీసు బలగాలు, క్యాతన్పల్లి సరౌండింగ్ మొత్తం కూడా దాదాపు కిలోమీటర్ నుంచి 2 కిలోమీటర్ల రేడియస్ లో పోలీసులు భారీగా బందోబస్తును ఏర్పాటు చేశారు. గతంలో జరిగిన అవాంఛనీయ సంఘటనలు, ఘర్షణలు అనేవి జరగకుండా ముందస్తు చర్యలో భాగంగా పక్క జిల్లాల నుంచి కూడా భారీగా పోలీసులని డిప్లాయ్ చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో మరి కాసేపట్లోనే బీఆర్ఎస్ సంబంధించిన కౌన్సిలర్లు వీళ్ళంతా కూడా క్యాంపు నుంచి ఇప్పటికే బయలుదేరారు. సో గోదావరి కని దాటారని చెప్తున్నారు. మరి కాసేపట్లో వీళ్ళంతా కూడా ఇక్కడికి రాబోతున్నారు. సో కాంగ్రెస్ గైరాజర్ అవుతుంది కాబట్టి కొంత ఇక్కడ బీఆర్ఎస్, సిపిఐ పొత్తులో క్యాతన్పల్లి పోయే అవకాశం కనిపిస్తుంది. కానీ ఖానాపూర్ లో మాత్రం ఇంకా ఉత్కంఠ పరిస్థితి ఉంది. సో కౌన్సిలర్లు 3 పార్టీలకు సంబంధించి 12 మంది అక్కడ. సో 7 మ్యాజిక్ ఫిగర్ కాబట్టి ఎవరికి సరైన మెజార్టీ లేదు. ఎవరు ఏ పార్టీకి మద్దతు తెలుపుతారు, ఎవరు పొత్తులో భాగంగా చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక జరుగుతుంది అనేది మాత్రం ఇంకా ఖానాపూర్ మాత్రం సస్పెన్షన్ గా ఉంది. థ్యాంక్ యూ ప్రేమ్ సాగర్.